ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులను, మన మోహన్ వాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ రోజున మనం చేసేటటువంటి పుణ్య లేదా పాప కర్మలకి 18 మంది సాక్షులు ఉంటారు. ఈ విషయం మీకు తెలుసా? చాలా మంది అనుకుంటారు, ఈ పని చేసేటప్పుడు ఎవ్వరూ చూడలేదే, నేను ఒక్కడే ఉన్నానే, మూడో కంటి వాడికి తెలియదే అనుకుంటాం. మూడో కన్నువాడు అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒక్క మనిషి ఉంటే 2 కళ్ళు, ఇద్దరుంటే కనీసం 3 కళ్ళు ఉంటాయి, 4 కళ్ళు. కానీ మూడవ కంటివాడు అంటే పరమేశ్వరుడు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అని పద్యం కూడా ఉంది. వేమన గారు పద్యం రాసి. కాబట్టి ఎవ్వరూ చూడటం లేదు అనుకున్నా కూడా చూసేవాళ్ళు 18 మంది సాక్షులు ఉంటారు అని. ఎవరు అనేది చూద్దాం. మనిషి తాను ఏ పని చేస్తున్నా, అది పుణ్యం కావచ్చు పాపం కావచ్చు, నిశితంగా గమనించేటటువంటి మూగ సాక్షులు 18 మంది అన్న. 4 వేదాలు, పంచభూతాలు, మన అంతరాత్మ, ధర్మం, యమధర్మరాజు, ఉభయ సంధ్యలు అంటే ఉదయ సంధ్య సాయం సంధ్య, సూర్యుడు చంద్రుడు, పగలు రాత్రి, వీటిని అష్టాదశ మహాపదార్థాలు అని పిలుస్తారండి శాస్త్రంలో. మహాభారతం ఆది పర్వంలో శకుంతల ఉపాఖ్యానంలో కూడా శకుంతల దుష్యంత మహారాజుతో వాదిస్తుంది ఈ విషయాలే చెప్పి. మన ఇద్దరమే ఉన్నాము, మనం పెళ్లి చేసుకోవడం ఎవరూ చూడలేదని మీరు అనుకుంటున్నారేమో, 18 మంది సాక్షులు ఉంటారు అని ఆ తల్లి చెప్పింది. ఈ మూగ సాక్షులు ప్రతి వ్యక్తిని అనుక్షణము నీడలాగా పర్యవేక్షణ చేస్తూ ఉంటాయి. వీటి కళ్ళ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. వాటిని గుర్తించలేని కారణం వల్ల మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు చెప్పినవన్నీ జడ పదార్థాలు అనుకుంటున్నాం. సాక్ష్యం చెప్పడానికి నోరు లేనివి అని మానవుడు భ్రమలో పడిపోతూ ఉంటాడు. ఇవి మానవ లోకంలో ఉండే న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పకపోవచ్చు, కానీ ప్రతి మనిషి చర్యను నమోదు చేస్తాయి. ఆ నివేదికని విధికి చేరవేస్తాయి. విధి అంటే దైవం. విధి వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే మంచి పనులు సత్కర్మలుగా, చెడ్డ పనులు దుష్కర్మలుగా నిర్ణయం చేయబడతాయండి. వాటిని బట్టి సత్కర్మలకి మనకి సత్ఫలితాలు వస్తాయి, దుష్కర్మలకి భయంకరమైన శిక్షలు మనకి అమలు చేయబడతాయి. అయితే అవి ఈ జన్మలోనే మనం అనుభవించాలి అని ఎక్కడా లేదని. ఈ జన్మలో కొన్ని ఉంటాయి అనుభవించే, మిగిలిపోయినవి మరొక జన్మ కోసం, ఆ తర్వాత మరొక జన్మ కోసం ప్రారంభంగా మార్చబడి మనకి వెన్నంటే ఉంటాయి. కొన్ని ఈ జన్మలో అమలు చేయబడచ్చు, కొన్ని ఆ తర్వాత జన్మలో కూడా అమలు చేయబడచ్చండి. అంత మాత్రం చేత మనం తప్పించుకోగలం అనుకుంటే పొరపాటే. 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ వేదాలు ఏదో గ్రంథాలు పుస్తకాలు కాదు. ఈ వేదములు రూపాలు ధరించి పరమాత్మను కీర్తిస్తూ ఉంటాయి. కాబట్టి వేదాలు గమనిస్తూ ఉంటాయి. పంచభూతాలు, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం,
ఇవి కదా పంచభూతాలు. ఈ పంచభూతాలు లేని చోటు ఎక్కడైనా ఉందా ఈ ప్రపంచంలో? అసలు మన దేహమే పంచభూతాత్మకం. ఈ పంచభూతాలు కొన్ని కొన్ని పాళ్లల్లో కలవడం వల్ల మన శరీరం ఏర్పడుతుంది. అందుకనే మానవుడు మరణించిన తర్వాత పంచత్వం పొందాడు అంటారు. ఏమిటి పంచత్వం అంటే? ఏ పంచభూతాల వల్ల మన శరీరం నిర్మితమైందో ఆ పంచభూతాల్లో మళ్ళీ కలిసిపోతుంది. ఆకాశం భాగం ఆకాశంలోకి, వాయువు భాగం వాయువుల్లోకి, నిప్పు భాగం నిప్పులోకి, నీటి భాగం నీళ్లలోకి కలిసిపోతుంది. కొన్ని భూమిలో కలిసిపోతుంది. కాబట్టి పంచభూతాలకు చూడకుండా వాటి యొక్క ఉనికి లేకుండా మనం లేవు. కాబట్టి మనం చేసే ప్రతి పని వాటికి తెలుస్తుంది. ఇక అంతరాత్మ, ఈ అంతరాత్మ మనల్ని మనం పరికించుకోవటానికి, పరిశీలించుకోవటానికి ఉపయోగపడేటటువంటి ఒక గొప్పదైనటువంటి, మనం ఎదుటివాడు చూడటం లేదు, ఈ తప్పు చేస్తున్నాము అని మనం అనుకున్నా మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఒరే, ఇది దుర్మార్గపు పని, దీనివల్ల నువ్వు నరకలోకంలో భయంకరమైన శిక్షలకు లోనవుతావు అని మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? ఆ అంతరాత్మ నోరు నొక్కుతాం. అది తాత్కాలికం మాత్రమే. కానీ ఆ అంతరాత్మ సాక్ష్యంగా అన్ని అందిస్తుంది ఆ విధికి. ఇక ధర్మం, మనం ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మం మనం ఆచరిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తూ ఉంటుంది. నువ్వు అధర్మ ప్రవర్తనతో ఉన్నావా, అవన్నీ కూడా విధికి చేరబడతాయి. నువ్వు ధర్మకార్యాలు చేసావా, అవి అక్కడ ఎక్కుతాయి. ధర్మకార్యాలు పుణ్యంగా పరిణమిస్తే అధర్మ కార్యాలు పాపంగా పరిణమిస్తాయి. ఇక యముడు, యముడు అంటే సమవర్తి అని పేరు. ఆయనకి ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. ఆయన దగ్గర చిత్రగుప్తుడు అనేటువంటి వాడు, చిత్రంగా అంటే గుప్తంగా ఉండి చిత్రంగా లిఖిస్తూ ఉంటాడు మనం చేసే పాప పుణ్యాలు. ఆ చిత్రగుప్తుడు చెప్పిన ప్రకారం యముడన్ని అమలు పరుస్తూ ఉంటాడు. ఇక ఉభయ సంధ్యలు, ఉదయం సంధ్య, సాయం సంధ్య, ఈ రెండు సంధ్యలకి సూర్యుడు అధిష్టాన దైవం అండి. అప్పుడే ఉదయిస్తూ ఉంటే ఉదయ సంధ్య అంటాం, సూర్యుడు అస్తమయం అవుతూ ఉంటే సాయం సంధ్య అంటాం. అలాగే సూర్యుడు చంద్రుడు, పగటిపూట మనం చేసే పాప పుణ్యాలన్నీ సూర్యుడు లెక్కేస్తూ ఉంటాడు. రాత్రిపూట మనం చేసే పాపాలు, చీకట్లో చేసే పాపాలు చంద్రభగవానుడు లెక్కలేస్తూ ఉంటాడు. ఇంకా పగలు రాత్రి, ఇవన్నీ ఈ 18 కూడా మన నిమిత్తం లేకుండా లెక్క వేస్తూ ఉంటాయి. మనం చేసే పాపం కానీ పుణ్యం కానీ, వీటి నుంచి ఎవ్వడు కూడా తప్పించుకోలేదు. అందువల్ల వీలైనంత వరకు పరులకు అపకారం లేకుండా మనం నడుచుకోవాలి. పరులకు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం మాత్రం అస్సలు చేయకూడదు అన్నాడు. కాబట్టి అలాగే సత్యం పలకటం, అసత్యాన్ని విడిచిపెట్టడం, అహింసా వ్రతం పాటించటం, అలాగే ద్వేషం లేకుండా ఉండటం. కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అంట. ఏ భూతముని అంటే ఏ ప్రాణిని కూడా ద్వేషించద్దు, సర్వభూతాల పట్ల దయ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు. పొరుగు వాళ్ళను కూడా నీలాగా ప్రేమించుకో అంటారు. అంటే నీ శరీరాన్ని నువ్వెంత ప్రేమిస్తావో నీ చుట్టూ ఉండే వాళ్ళను కూడా అంతే ఇదిగా ప్రేమించినప్పుడు పాపకర్మలు చేసే అవకాశం ఉండదు వాడికి. కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా వీలైనంత వరకు పుణ్యం ఆచరించాలి. అసలు కలియుగంలో ఒక సౌలభ్యం ఉందండి మనకి. పుణ్యకార్యాలు చేయలేకపోయినా ఫలాని పుణ్యం చేస్తాను
అనుకుంటే చాలట పుణ్యం మన ఖాతాలో పడుతుంది. అదే పాపం ఆచరిస్తేనే మన ఖాతాలో పడుతుంది. కాబట్టి ఇంకొక మార్గం, యజ్ఞాలు యాగాలు గొప్ప గొప్ప చేయాల్సిన పని లేదు కలియుగంలో. కేవలం భగవంతుడి యొక్క దివ్యమైన నామాన్ని స్మరించినంత మాత్రాన అనంతమైనటువంటి పుణ్యం నీకు వస్తుంది. అదే గురుముఖంగా నువ్వు మంత్రాన్ని స్వీకరించి ఉంటే ఆ మంత్రానుష్ఠానం చేసుకోవటం వల్ల నీకు పుణ్యం ప్రాప్తిస్తుంది. లేదండి మేము మంత్రోపదేశం పొందలేము, మాకంత శక్తి సామర్థ్యాలు లేవు, అంత శుచి విధానాలను మేము పాటించలేము అనుకున్నప్పుడు నీ ఇష్టదైవం నామాన్ని, నీ కులదైవం నామాన్ని స్మరించు. రామకృష్ణ అనుకోరా అన్నారు కదా మన పెద్దవాళ్ళు. అందుకనే మనం ఏ పని చేస్తున్నా భగవన్నామాన్ని గనక జపించటం అలవాటు చేసుకుంటే పరోక్షంగా మనం పుణ్యం సంపాదించినట్టే. అందుకనే గతంలో ఇంట్లో పిల్లల పేర్లు భగవంతుడి నామాలు పెట్టేవాడు. అంటే ఆ వంకతోటి, నీ పిల్లవాడిని పిలిచే వంకతోటి నువ్వు ఆ నామాన్ని ఉచ్చరించినా నీ ఖాతాలో పుణ్యం పడుతుంది. క్రూరాత్ముడు అజామీళుడు నారాయణయంచు ఆత్మనందను పిలువా ఏ రీతి రక్షించితివి నన్ను ఆ రీతిగా ఏలుకొన్ను కృష్ణ అని కృష్ణా శతకం పద్యం చిన్నప్పుడు నేర్పించాడు మా నాన్నగారు. భాగవతంలో వస్తాడు ఈ అజామిళోపాఖ్యానం. క్రూరాత్ముడు వాడు, బ్రాహ్మణ వంశంలో పుట్టాడు, కానీ చెయ్యకూడని పనులన్నీ చేశాడు. అయినా కూడా వాడు చేసుకున్నటువంటి పుణ్యం ఏమిటి అంటే వాడికి పుట్టినటువంటి అనేక మంది కొడుకుల్లో చివరి కొడుకు నారాయణ అని పేరు పెట్టాడు. ఎప్పుడైతే ఆకాశంలో భయంకరమైనటువంటి యమదూతల దర్శనం అయిందో వాడికి భయం పుట్టి కొడుకును పిలిచాడు. నారాయణ 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 అని 3 సార్లు ఎలుగెత్తి అరిచాడు. వాస్తవానికి వాడు పిలిచింది శ్రీమన్నారాయణుడిని కాదు, తన కొడుకైనటువంటి నారాయణుడు. కానీ వచ్చినటువంటి యమదూతల్ని తోశవతల బారేసి విష్ణుదూతల వాడిని విమానంలోకి ఎక్కించుకొని వెళ్ళిపోయినారు వైకుంఠాన్ని. అంటే ఈ విషయం భగవద్గీతలో కూడా స్వామి చెప్పాడు. ఏమన్నాడు? అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం అన్నాడు. అంత్యకాలంలో కూడా నా నామాన్ని ఎవడైతే జపిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో వాడు నాలోకానికే వస్తాడు అన్నాడు పరమాత్మ. కాబట్టి కలియుగంలో తేలికగా తరించే మార్గం భగవన్నామ స్మరణ. దీనికి నియమాలు లేవు. నువ్వు కూర్చున్నావా, నించున్నావా, స్నానం చేశావా, చేయలేదా, ఏది నియమం లేదు. మంచం మీద పడుకోని కూడా జపించుకోవచ్చు, ప్రయాణం చేస్తూ జపించుకోవచ్చు, వంట చేస్తూ జపించుకున్నావు అనుకో, వంటవా అద్భుతమైనటువంటి పదార్థంగా మారిపోతుంది. స్నానం చేస్తూ జపించావనుకో నీ శరీరం పైనున్న మాలిన్యాల్లో పాటు మనోమాలిన్యాలు కూడా తొలగించుకోగలుగుతావు. అందుకని మన ఇళ్లల్లో పెద్దలు, నాయనమ్మలు, మన అమ్మమ్మలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం పఠించుకుంటూ వంటలు చేసేవాడు. కాబట్టి అలా మనం కలియుగంలో పుట్టినందుకు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మానవుడిగా పుట్టినందుకు మరింత అడ్వాంటేజ్ ఏంటంటే భగవన్నామాన్ని స్మరించగలం, పుణ్యకార్యాలు చెయ్యగలం. మిగిలినటువంటి ప్రాణులకు అవకాశం లేదు. ఒక మానవుడికి మాత్రమే వాక్కు అనేది ఉంది కదా. అటువంటి వాక్కుతోటి మనం అందరం చక్కగా పాపకార్యాలు మానుకొని పుణ్యకార్యాలు చేసుకుంటూ మనల్ని 18 మంది పరిశీలిస్తున్నారు అనేటువంటి విషయాన్ని నిరంతరము మన యొక్క ధ్యాసలో పెట్టుకొని అందరం కూడా తరించదముగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి.
హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హలో 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 హలో.